Paper 6 or paper 5B. Paper 6 or paper 5B. Unit 1. Topic 1. Reactivity of metal complexes. Topic 2. Bioinorganic chemistry. Unit 2. Topic 1. Chemical kinetics. Topic 2. Photochemistry. Unit 3. Heterocyclic compounds. Unit 4. Carbohydrates. Unit 5. Amino acids and proteins. Amino acids and proteins. ఇలా 5 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు యూనిట్ 1లో టాపిక్ 1 రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెటల్ కాంప్లెక్స్ అంటే రెండు సాల్ట్స్ని లేదా రెండు కాంపౌండ్స్ని మిక్స్ చేసినప్పుడు ఆ సాల్ట్కి లేదా కాంపౌండ్కి సంబంధించిన ఇండివిజువల్ టెస్ట్లో రాకపోయినట్లయితే అటువంటి వాటిని మెటల్ కాంప్లెక్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్వస్ అమోనియం సొల్యూషన్కి గ్రీన్ కలర్లో ఉండే నికెల్ క్లోరైడ్ సొల్యూషన్ కలిపాం. రిజల్టెంట్ సొల్యూషన్ పర్పుల్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు అక్కడ మనం టెస్టులు చేసినట్లయితే అమోనియాకి సంబంధించిన టెస్టులు పాజిటివ్గా రావు, అదేవిధంగా నికెల్కి సంబంధించిన టెస్టులు కూడా మనం ల్యాబ్లో చేయలేము అన్నమాట. కాబట్టి ఏవైనా రెండు కాంపౌండ్స్ని మిక్స్ చేసినప్పుడు లేదా ఒక సాల్ట్ ఒక కాంపౌండ్ని మిక్స్ చేసినప్పుడు వాటికి సంబంధించిన క్యాటయాన్స్ లేదా యానయాన్ యొక్క టెస్టులు ల్యాబొరేటరీలో రాకపోయినట్లయితే, నార్మల్ ల్యాబొరేటరీలో రాకపోయినట్లయితే అటువంటి వాటిని మనం ఏం చెప్తామండి, మెటల్ కాంప్లెక్సెస్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ కాంప్లెక్స్ అని స్క్రీన్ మీద చూపిస్తున్నాను. K4NiCN 4 times పొటాషియం టెట్రాసైనో నికెలేట్ 0. సో ఇది వాటర్లో వేసినప్పుడు డిసోసియేట్ అవుతుంది. ఎలా డిసోసియేట్ అవుతుందండి, 4K ప్లస్ NiCN 4 times 4 మైనస్గా డిసోసియేట్ అయింది. ఇప్పుడు NiCN 4 times 4 మైనస్ని అయానిక్ స్పేర్ అని కానీ కోఆర్డినేషన్ స్పేర్ అని కానీ లేదా కోఆర్డినేషన్ ఎంటిటీ అని కానీ పిలుస్తాం. ఈ కోఆర్డినేషన్ ఎంటిటీ ఆర్ కోఆర్డినేషన్ స్పేర్ ఆర్ అయానిక్ స్పేర్లో నికెల్ని సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ సెంట్రల్ మెటల్ అయాన్ అంటారు. సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ సెంట్రల్ మెటల్ అయాన్ అంటారు. సిఎన్ని సైనైన్ని లాయిగాండ్ అంటారు. సిని లాయిగాండ్ అంటారు. ఇక K ప్లస్ని అయాన్స్ ప్రెసెంటెడ్ అవుట్ సైడ్ ద అయానిక్ స్పియర్. అయానిక్ స్పియర్ ఆర్ కోఆర్డినేషన్ స్పియర్కి అవుట్ సైడ్లో ఉండేటువంటి అయాన్స్ అవుతాయి అన్నమాట. అవి పాజిటివ్ అయాన్స్ కావచ్చు, నెగిటివ్ అయాన్స్ కావచ్చు అన్నమాట. కాబట్టి రెండు సాల్ట్స్ని లేదా రెండు కాంపౌండ్స్ని మిక్స్ చేసినప్పుడు నార్మల్ ల్యాబొరేటరీలో ఇండివిజువల్ అయాన్ టెస్ట్లు ఇవ్వకపోతే కాంప్లెక్స్. ఇన్ కేస్ ఇండివిజువల్ టెస్టులు ఇచ్చినట్లయితే దాన్ని డబుల్ సాల్ట్ అంటాం. రెండు సాల్ట్స్ని మిక్స్ చేసినప్పుడు నార్మల్ ల్యాబొరేటరీలో ఇండివిజువల్ అయాన్ టెస్టులు ఇచ్చినట్లయితే డబుల్ సాల్ట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రస్ సల్ఫేట్ని అమోనియం సల్ఫేట్ని మిక్స్ చేయండి. అది ల్యాబ్లో ఇండివిజువల్ టెస్టులు ఇస్తుంది. అంటే ఫెర్రస్కి సంబంధించిన టెస్టులు ఇస్తుంది, అమోనియాకి సంబంధించిన టెస్టులు ఇస్తుంది, సల్ఫేట్కి సంబంధించిన టెస్టులు ఇస్తుంది. కాబట్టి అది డబుల్ సాల్ట్, దాన్ని మనం మోర్ సాల్ట్ అంటాం. పొటాషియం క్లోరైడ్ని మెగ్నీషియం క్లోరైడ్ని మిక్స్ చేయండి. క్లోరైడ్కి సంబంధించిన టెస్టులు వస్తాయి, మెగ్నీషియంకి సంబంధించిన టెస్టులు వస్తాయి, అదేవిధంగా పొటాషియంకి సంబంధించిన టెస్టులు కూడా వస్తాయి. కాబట్టి దాన్ని మనం డబుల్ సాల్ట్ అంటాం, కార్నలైట్. సో రెండు సాల్ట్స్ని మిక్స్ చేసినప్పుడు ఇండివిజువల్ అయాన్ టెస్ట్లు వస్తే డబుల్ సాల్ట్. ఇండివిజువల్ అయాన్ టెస్టులు రాకపోయినట్లయితే సింపుల్గా కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ మెటల్ కాంప్లెక్సెస్ అని చెప్తాం అనమాట అండి.
ఓకేనా, ఈ మెటల్ కాంప్లెక్సెస్. ఈ మెటల్ కాంప్లెక్సెస్ యొక్క రియాక్టివిటీ మనం చెప్పుకోవాలి. మెటల్ కాంప్లెక్సెస్ యొక్క రియాక్టివిటీ అంటే మన టాపిక్ ఏంటంటే రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. మనం మెటల్ కాంప్లెక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఇప్పుడు రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్ చెప్తున్నాం అన్నమాట. Reactions of metal complexes are comparatively less predictable. That means very fast. Those complexes are called labile. అంటే రియాక్టివిటీలో మనం చెప్పుకునేటప్పుడు ఏదైనా మెటల్ కాంప్లెక్స్ అనేది ఫాస్ట్గా రియాక్ట్ అయితే దాన్ని లెబాయిల్ అంటాం. ఇప్పుడే డెఫినేషన్ చెప్పుకున్నాం. సో ఏదైనా మెటల్ కాంప్లెక్సెస్ యొక్క రియాక్టివిటీని మనం కంపారిటివ్గా ప్రొడక్ట్ చేయలేకపోతున్నట్లయితే, లెస్గా ప్రొడక్ట్ చేసినట్లయితే, సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది అనుకో. అంటే అది వెరీ ఫాస్ట్ రియాక్షన్. ఏదైనా ఒక మెటల్ కాంప్లెక్స్ చాలా ఫాస్ట్గా రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే అటువంటి మెటల్ కాంప్లెక్సెస్ మనం లెబాయిల్ మెటల్ కాంప్లెక్సెస్ అని చెప్తాం. రియాక్టివిటీ ఎక్కువగా ఉంటే లెబాయిల్ అనమాట. Substitution reactions of platinum 2 and cobalt 2 metal complexes are slow enough to study their kinetics. Slow enough to study their kinetics. These complexes are called inert. ఏదైనా మెటల్ కాంప్లెక్స్ యొక్క రియాక్టివిటీని అంటే ప్లాటినం 2 కాంప్లెక్స్ చూసుకున్నా, కోబాల్ట్ 2 కాంప్లెక్స్ చూసుకున్నా, వీటి యొక్క కెమికల్ రియాక్టివిటీ అనేది దాని యొక్క కెమికల్ కైనెటిక్స్ని ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉంటుంది. స్లోగా జరుగుతుంది. స్లో ఎనఫ్ టు స్టడీ దేర్ కెమికల్ కైనెటిక్స్. అది ఎంత స్లోగా జరుగుతుంది అంటే దాని యొక్క కెమికల్ కైనెటిక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసే అంత స్లోగా జరుగుతుంది. మరీ స్లో అని కాదు, దాని యొక్క కెమికల్ కైనెటిక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసే అంత స్లోగా జరుగుతుంది. అటువంటి వాటిని మనం ఏమని చెప్తామండి, ఇనర్ట్ అంటాం. రియాక్టివిటీ అంటే రియాక్షన్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే, స్పీడ్గా పార్టిసిపేట్ చేస్తే, ఫాస్ట్గా పార్టిసిపేట్ చేస్తే లెబాయిల్. స్లోగా అంటే దాని మీన్స్ ఏంటండి, అది దాని యొక్క కెమికల్ కైనెటిక్స్ని ఫైండ్ అవుట్ చేసేంత స్లోగా జరిగినట్లయితే, మరీ స్లోగా కాకుండా ఆ కెమికల్ రియాక్షన్ యొక్క కెమికల్ కైనెటిక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసేంత స్లోగా జరిగినట్లయితే అటువంటి వాటిని ఇనర్ట్ మెటల్ కాంప్లెక్సెస్ అని చెప్తారు. కాబట్టి లెబాయిల్ అండ్ ఇనర్ట్ మెటల్ కాంప్లెక్సెస్ గురించి చెప్పుకున్నాం. ఈ లెబాయిల్ అండ్ ఇనర్ట్ మెటల్ కాంప్లెక్సెస్ని డిస్టింగ్విష్ చేయడానికి థంబ్ రూల్ని ఉపయోగిస్తారు. ఈ రూల్ ఏంటంటే అండి, మెటల్ కాంప్లెక్సెస్ రియాక్ట్స్ దట్ విత్ ఇన్ 1 minute at 298 Kelvin are called labile. Those which take more time are called inert. ఏదైనా మెటల్ కాంప్లెక్స్ అనేది 298 కెల్విన్ టెంపరేచర్ దగ్గర 1 minute కనుక రియాక్ట్ అయిపోగలిగితే అటువంటి వాటిని మనం ఇనర్ట్ మెటల్ కాంప్లెక్సెస్గా చెప్తాం. 1 minute కన్నా ఎక్కువ టైం తీసుకున్నట్లయితే, టేక్ మోర్ టైం తీసుకున్నట్లయితే, సో అటువంటి వాటిని ఇనర్ట్ మెటల్ కాంప్లెక్సెస్ అంటాం. ఏదైనా ఒక మెటల్ కాంప్లెక్స్ విత్ ఇన్ 1 minute 298 కెల్విన్ టెంపరేచర్ దగ్గర కంప్లీట్గా రియాక్షన్లో ఇన్వాల్వ్ అయిపోతే అటువంటి వాటిని లెబాయిల్ అంటారు. 1 minute కన్నా ఎక్కువ టైంలో కనుక కంప్లీట్గా రియాక్షన్ ఫినిష్ చేసుకున్నట్లయితే అటువంటి వాటిని ఇనర్ట్ అంటారు. లెబాయిల్ అంటే విత్ ఇన్ 1 minute కంప్లీట్ అయిపోవాలి. ఇనర్ట్ అంటే 1 minute కన్నా ఎక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలి. కాబట్టి 298 కెల్విన్ టెంపరేచర్ దగ్గర కంప్లీట్ రియాక్షన్ 1 minute జరిగితే లెబాయిల్, 1 minute కన్నా ఎక్కువ టైంలో జరిగితే ఇనర్ట్ అని చెప్తారు. ఈ విధంగా లెబాయిల్ అండ్ ఇనర్ట్ మెటల్ కాంప్లెక్స్ చెప్పుకుంటాం. ఈ ఏదైనా ఒక మెటల్ కాంప్లెక్స్ అనేది లెబాయిల్ అవుతుందా లేదా ఇనర్ట్ అవుతుందా, ఎటువంటి కేసెస్లో లెబాయిల్ అవుతుంది, ఎటువంటి కేసెస్లో ఇనర్ట్ అవుతుంది అనే వాటిని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెబిలిటీ అనే టాపిక్లో చెప్పుకున్నాం. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెబిలిటీ అనే టాపిక్లో చెప్పుకున్నాం. వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద లెబిలిటీ అంటే నేచర్ ఆఫ్ మెటల్ అయాన్,
నేచర్ ఆఫ్ లైగాన్, నేచర్ ఆఫ్ సాల్వెంట్, nature of ions present outside the ionic pair or coordination pair. Nature of ions present outside the coordination pair. ఈ 4 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏంటంటే 4 ఫ్యాక్టర్స్: నేచర్ ఆఫ్ మెటల్ అయాన్, నేచర్ ఆఫ్ లైగాన్, నేచర్ ఆఫ్ సాల్వెంట్, నేచర్ ఆఫ్ అయాన్స్ present outside the coordination pair. 4 ఫ్యాక్టర్స్ ఇంట్లో చూపిస్తాం. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ నేచర్ ఆఫ్ మెటల్ అయాన్స్. మెటల్ అయాన్స్ హ్యావ్ హై అయానిక్ పొటెన్షియల్ అండ్ హై చార్జ్ విత్ స్మాల్ సైజ్, ఫార్మ్ స్టేబుల్ మెటాలిక్ కాంప్లెక్సెస్. ఏవైనా మనం తీసుకున్నటువంటి మెటల్ కాంప్లెక్స్లో మెటల్ అయాన్ అనేది అయానిక్ పొటెన్షియల్ కలిగి ఉంది. అయానిక్ పొటెన్షియల్ ఎక్కువగా ఉందనుకోండి, సో లైగాండ్ ఇచ్చేటువంటి ఎలక్ట్రాన్స్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు లైగాండ్కి మెటల్ అయాన్కి స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అవుతుంది, అంటే స్టేబుల్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. చార్జ్ ఎక్కువగా ఉందనుకోండి, సో మెటల్ అయాన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ ఛార్జ్. ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ ఛార్జ్ కలిగిన మెటల్ అయాన్ ఎలక్ట్రాన్ రిచ్ లైగాన్ స్పీసీస్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది, అంటే స్ట్రాంగ్ బాండ్ ఫామ్ అవుతుంది. మెటల్ అయాన్ స్మాల్ సైజులో ఉందనుకోండి, సో స్మాల్ సైజులో ఉంటే అయానిక్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్మాల్ సైజులో ఉంటే అయానిక్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైగాండ్ ఇచ్చేటువంటి ఎలక్ట్రాన్స్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేసినట్లయితే స్టేబుల్ మెటాలిక్ కాంప్లెక్సెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మెటల్ అయాన్కి ఎలక్ట్రోనెగటివిటీ హైగా ఉండాలి. మెటల్ అయాన్ విత్ హై ఎలక్ట్రోనెగటివిటీ. మెటల్ అయాన్కి హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే ఇట్ ఫార్మ్ స్టేబుల్ కాంప్లెక్సెస్. హై ఎలక్ట్రోనెగటివిటీ ఉండేటువంటి మెటల్ అయాన్ కూడా స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది, అంటే ఇనర్ట్ కాంప్లెక్సెస్ని. ఏదైనా ఒక మెటల్ అయాను స్టేబుల్ ఆర్ ఇనర్ట్ మెటల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేయాలి అంటే మెటల్ అయాన్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటండి? అయానిక్ పొటెన్షియల్ హైగా ఉండాలి, సైజు స్మాల్ సైజ్ అయి ఉండాలి, ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్ హైగా ఉండాలి, ఎలక్ట్రోనెగటివిటీ హైగా ఉండాలి. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండాలి, ఛార్జ్ ఎక్కువగా ఉండాలి, సైజ్ స్మాల్ సైజ్ అయి ఉండాలి, అయానిక్ పొటెన్షియల్ హైగా ఉండాలి. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ వేటికైతే ఉంటుందో ఆ మెటల్ అయాను స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది. మెటల్ అయాను స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ FeCN 6 times -3, FeCN 6 times -4 రెండు కోఆర్డినేషన్ మెటల్ కాంప్లెక్స్ అయాన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది స్టేబుల్ అంటే నేను FeCN 6 times -3 స్టేబుల్ అని చెప్తాను. ఎందువల్లంటే అందులో మెటల్ అయాను +3 ఆక్సిజన్ స్టేట్లో ఉంది. ఇక్కడ ఉండే సెంట్రల్ మెటల్ అయాను ఐరన్ +2 ఆక్సిజన్ స్టేట్లో ఉంది. అంటే మెటల్ అయాన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మెటల్ అయాన్ X అనుకున్నాం. X + 6 into ligands Cn is equal to -3 overall charge. So X + 6 into cyanide -1 కాబట్టి -1 is equal to -3. X - 6 is equal to -3. X is equal to +3. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఐరన్ని X అనుకున్నాం. X + 6 into Cn is equal to -4. X into 6, X plus 6 into -1 is equal to -4. X minus 6 is equal to -4. X is equal to +2. అక్కడ ఛార్జ్ ఎక్కువగా ఉంది. ఛార్జ్ ఎక్కువగా ఉంటే అయానిక్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. అయానిక్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటే లైగాండ్ ఎలక్ట్రాన్స్ స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. లైగాండ్ ఎలక్ట్రాన్స్ స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేసినట్లయితే స్టేబుల్ మెటాలిక్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది.
కాబట్టి FeCN 6 times -3 అనేది స్టేబుల్. FeCN 6 times -4తో కంపేర్ చేస్తూ ఉంటుంది. ఇది నేచర్ ఆఫ్ మెటల్ అయాన్ స్టెబిలిటీ మీద, అంటే ఐ మీన్ లెబాయిలా ఇనర్ట్ అనే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, నేచర్ ఆఫ్ లైగాండ్. నేచర్ ఆఫ్ లైగాండ్. Negative ligands with small size and high charge form stable complexes. నెగిటివ్ లైగాండ్స్ అనేవి స్మాల్ సైజులో ఉండి ఎక్కువ ఛార్జ్ని కలిగి ఉన్నట్లయితే స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. సైజు స్మాల్గా ఉంది, అదేవిధంగా నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంది. ఆ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉండి స్మాల్ సైజు ఉంటే ఎటువంటి స్టీరిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈజీగా వెళ్ళి సెంట్రల్ మెటల్ అయాన్ దగ్గర కోఆర్డినేటివ్ కోవాలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేస్తుంది, స్టేబుల్ అవుతుంది. ఇన్ కేస్ లైగాండ్ నెగిటివ్ లైగాండ్ కాకుండా న్యూట్రల్ లైగాండ్ అయింది అనుకోండి, న్యూట్రల్ లైగాండ్స్ విత్ హై డైపోల్ మూమెంట్ విత్ స్మాల్ సైజ్ ఫామ్ స్టేబుల్ కాంప్లెక్సెస్. ఇన్ కేస్ లైగాండ్ న్యూట్రల్ లైగాండ్ అయింది అనుకోండి, న్యూట్రల్ లైగాండ్కి డైపోల్ మూమెంట్ ఎక్కువగా ఉండాలి. డైపోల్ మూమెంట్ ఎక్కువగా ఉండాలి, స్మాల్ సైజులో ఉండాలి. అది ఈజీగా సబ్స్టిట్యూట్ అయ్యి స్టేబుల్ మెటాలిక్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది. లైగాండ్స్ విత్ హై బేసిక్ నేచర్ టు ఫామ్ స్టేబుల్ కాంప్లెక్సెస్. ఏ లైగాండ్స్కి అయితే బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటుందో అవి స్టేబుల్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయి. ఎందువల్లంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసే వాటిని బేస్ అంటారు. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సెంట్రల్ మెటల్ అయాన్కి డొనేట్ చేసేది బేస్. సో లైగాండ్ కాబట్టి, సో లైగాండ్గా బిహేవ్ చేయాలంటే అది ఫస్ట్ బేస్ అయి ఉండాలి. కాబట్టి బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రాంగ్ లైగాండ్ అవుతుంది. అటువంటి లైగాండ్ స్టేబుల్ మెటాలిక్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో బేసిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. లైగాండ్ విచ్ ఇన్వాల్వ్ ఇన్ కీలేట్ ఎఫెక్ట్ టు ఫామ్ స్టేబుల్ కాంప్లెక్సెస్. ఏ లైగాండ్ అయితే కీలేషన్ ఎఫెక్ట్లో పార్టిసిపేట్ చేస్తుందో ఆ లైగాండ్ స్టేబుల్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. అంటే ఏదైనా లైగాండ్కి 2 or more ఎలక్ట్రాన్ డొనేటింగ్ సెంటర్స్ ఉన్నట్లయితే దాన్ని బైడెంటేట్ ఆర్ పాలీడెంటేట్ లైగాండ్స్ అంటారు. ఈ పాలీడెంటేట్ లైగాండ్స్ మెటల్ అయాన్తో ఒక 5 మెంబర్డ్ రింగ్ని కానీ, లేదా 4 మెంబర్డ్ రింగ్ని కానీ, లేదా 6 మెంబర్డ్ రింగ్ని కానీ ఫామ్ చేస్తుంది. అలా సైక్లైజేషన్ రింగ్ని ఫామ్ చేయడాన్ని కీలేషన్ ఎఫెక్ట్ అంటారు. ఏ లైగాండ్ అయితే కీలేషన్ ఎఫెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతుందో అటువంటి లైగాండ్స్ అన్నీ కూడా స్టేబుల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. స్టేబుల్ కాంప్లెక్సెస్ అంటే ఇనర్ట్ కాంప్లెక్సెస్. కాబట్టి లైగాండ్ అనేది ఇనర్ట్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేయాలి అంటే లైగాండ్కి ఉండవలసినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటండి? అది నెగిటివ్ లైగాండ్ అయితే హై ఛార్జ్ ఉండాలి, స్మాల్ సైజులో ఉండాలి. న్యూట్రల్ లైగాండ్ అయితే హై డైపోల్ మూమెంట్ ఉండాలి, స్మాల్ సైజులో ఉండాలి. నెగిటివ్ లైగాండ్ అయినా న్యూట్రల్ లైగాండ్ అన్నా బేసిక్ నేచర్ ఎక్కువగా ఉండాలి. నెగిటివ్ లైగాండ్ అన్నా న్యూట్రల్ లైగాండ్ అన్నా కీలేషన్ ఎఫెక్ట్ను ఫామ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సో అటువంటి లైగాండ్స్ అనేవి స్టేబుల్ మెటల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. అటువంటి లైగాండ్స్ స్టేబుల్ మెటల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ సాల్వెంట్ లేదా నేచర్ ఆఫ్ సాల్వెంట్ అనమాట. నేచర్ ఆఫ్ సాల్వెంట్. సాల్వెంట్ అనేది లెబిలిటీ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది? నేచర్ ఆఫ్ సాల్వెంట్. మనం ఉపయోగించే సాల్వెంట్ అనేది కోఆర్డినేషన్ స్పేర్లో ఉండే లైగాండ్స్ని రీప్లేస్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉండకూడదు. అంటే సాల్వెంట్స్ ఆర్ మచ్ వీకర్ దాన్ లైగాండ్స్ ఇన్ కోఆర్డినేషన్ స్పేర్. కోఆర్డినేషన్ స్పేర్లో ఉండే లైగాండ్స్ కన్నా మనం ఉపయోగించే సాల్వెంట్ అనే లైగాండ్ వీక్ లైగాండ్ అయి ఉండాలి. వీక్ లైగాండ్ అంటే ఆ కోఆర్డినేషన్ స్పేర్లో ఉండే లైగాండ్స్ రీప్లేస్ చేయలేదు కాబట్టి కోఆర్డినేషన్ స్పేర్లో ఉండే మెటల్ కాంప్లెక్సెస్ అన్నీ కూడా స్టేబుల్ మెటల్ కాంప్లెక్సెస్ అయి ఉంటాయి. సో మనం ఇథైల్ ఆల్కహాల్ని ఉపయోగించాం అనుకోండి, అది వీక్ లైగాండ్. ఆ వీక్ లైగాండ్ రిమైనింగ్ వాటిని అంటే
కోఆర్డినేషన్ స్పేర్లో ఉండేటువంటి ఎటువంటి లైగాండ్ని కూడా ఇది రీప్లేస్ చేయలేదు. కాబట్టి ఇథనాల్ అనేది బెస్ట్ సాల్వెంట్. కాబట్టి సాల్వెంట్ ఏమై ఉండాలండి, కోఆర్డినేషన్ స్పేర్లో ఉండే లైగాండ్స్ని రీప్లేస్ చేయగలిగినంత వీక్ లైగాండ్ అయి ఉండాలి. అలా అయినట్లయితే మెటల్ కాంప్లెక్స్ సాల్వెంట్లో స్టేబుల్గా ఉంటుంది, అంటే ఎనర్ట్ అనమాట. నెక్స్ట్, నేచర్ ఆఫ్ అయాన్స్ ప్రజెంట్ అవుట్ సైడ్ ద కోఆర్డినేషన్ స్పేర్. సో కోఆర్డినేషన్ స్పేర్కి బయట ఉండేటువంటి అయాన్స్ అనేవి అంటే క్లోరైడ్, బ్రోమైడ్, సైనైడ్, థయోసైనైడ్, ఆక్సిలేట్, ఇటువంటి అయాన్స్ అన్నమాట. ఈ అయాన్స్ కోఆర్డినేషన్ స్పేర్లో ఉండే వీక్ లైగాండ్స్ని రీప్లేస్ చేసి ఆ వీక్ లైగాండ్ ప్లేస్లో ఇవి ఆక్యుపై చేస్తాయి. రీప్లేస్ చేయడం అంటే ఆ ప్లేస్లోకి వెళ్ళి ఇవి ఆక్యుపై చేస్తాయి. సో ఇటువంటి కోఆర్డినేషన్ స్పేర్లో కనుక, కోఆర్డినేషన్ స్పేర్కి అవుట్ సైడ్లో కనుక మనకి క్లోరైడ్, బ్రోమైడ్, సైనైడ్, థయోసైనైడ్, అదేవిధంగా ఆక్సిలేట్ వంటి అయాన్స్ కనుక ప్రజెంట్ అయినట్లంటే ఈ అయాన్స్ అనేవి కోఆర్డినేషన్ ఎంటిటీలోకి వెళ్ళి మెటల్ కాంప్లెక్సెస్ని స్టేబుల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి స్టేబుల్ మెటల్ కాంప్లెక్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, కోఆర్డినేషన్ స్పేర్కి బయట ఉండేటువంటి అయాన్స్ అనేవి, కోఆర్డినేషన్ స్పేర్కి బయట ఉండేటువంటి అయాన్స్ అనేవి ఈ విధంగా స్ట్రాంగ్ లైగాండ్స్ అయినట్లయితే ఇవి ఈజీగా మెటల్ కాంప్లెక్సెస్ని స్టేబుల్గా ఫామ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ.